మడకసిరి సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఫామ్ ఫండ్స్ ఇచ్చా 1 లక్ష దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా జరగదు. ఒక్క అనంతపురంలో 1 లక్ష పంట కుంటలు దువ్విన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, అనంతపురం జిల్లాది. 2 నదుల అనుసంధానం చేశాను. గోదావరి, కృష్ణ, పట్టిసీమ ద్వారా అనుసంధానం చేశాను. పోలవరం ప్రాజెక్టు ఈరోజు 68% పూర్తయింది. ఈ సంవత్సరం జూలైలో గ్రావిటీతో నీళ్లు తీసుకొస్తాం. డిసెంబర్కి పోలవరం పూర్తవుతుంది. పోలవరం పూర్తయ్యేది మన రాష్ట్రానికి ఒక పెద్ద వరం. ఇదొక జీవనాడి. ఇదే కాదు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వంశధార టు పెన్నా నదుల అనుసంధానం చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే గోదావరి, పెన్నా పనులు అవుతున్నాయి. వంశధార, నాగావళి పనులు అవుతున్నాయి. ఇవన్నీ అయిపోతే దేశంలోనే కాదు ప్రపంచంలోనే 1000 కిలోమీటర్లు నదుల అనుసంధానం చేసిన ఏకైక ప్రభుత్వంగా మన ప్రభుత్వం ఉంటుంది. దానివల్ల లాభం చూస్తే ఇక్కడ శ్రీశైలంలో నీళ్లు పెట్టుకుని అక్కడి నుంచి అందరి నీవా ద్వారా మీకు మడకసిరికి నీళ్ళు ఇస్తా, పక్కన చిత్తూరుకి ఇస్తా, కడపకి ఇస్తా, కర్నూలుకి ఇస్తానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. కేసీఆర్ ఉన్నాడు, తెలంగాణ ముఖ్యమంత్రి. ఈరోజు కూడా పేపర్లో చూశారు, పోలవరం కట్టడానికి వీలు లేదని, ఆ నీళ్లలో వీళ్ళకు వాటా ఉందని మాట్లాడుతున్నాడు. ఇంకో పక్క నాగార్ సాగర్ని, శ్రీశైలం ప్రాజెక్టుని ఆయన కంట్రోల్లో పెట్టాలంట. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ఈ 2 కూడా మనకు నీళ్లు వస్తాయి. ఆ 2 ఆపేయాలి, అవి 2 మూతేయాలి అని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా, ఇది మా హక్కు. ఇది మా హక్కును మీరు కాదనడానికి మీరెవరు? సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి. నా తెలివితేటలతో ఆ సముద్రంలోకి పోయే నీళ్లు మన యొక్క సమర్థతతో ఈరోజు పూర్తి చేసి ఆ నీళ్లు మీకు ఇస్తున్నాను తప్ప వేరే వాళ్ళ దయాదర్శనం కాదు. కష్టపడ్డాం, శ్రమపడ్డాం. సముద్రంలోకి పోయే నీళ్లు నేను అక్కడ వాళ్ళకి ఇచ్చి మీకు ఆ నీళ్లు ఇక్కడ మీకు ఇచ్చాను. ఇది మన హక్కు తప్ప వేరే వాళ్ళ దయా దాక్షిణ్యాలు కాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కోడికత్తి పార్టీ ఉంది తమ్ముళ్ళు. కోడికత్తి ఇంత, దానికి ఎంక్వైరీ ఇంత. వీళ్ళకు కాపలాదారు ఉన్నాడు ఢిల్లీలో, నరేంద్ర మోడీ. దొంగలకు కాపలా కాస్తున్నాడు, నేరస్తులకు కాపలా కాస్తున్నాడు, నీతి పరుల పైన కక్ష పూనాడు. ఏంటి మనం ఏమైనా తప్పు చేసావా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్ర విభజన చట్టం అమలు చేయడం తప్ప, ప్రత్యేక హోదా అడగడం తప్ప, ఇది మన హక్కు అవునా కదా? అది అడిగితే మన మీద దాడి. ఇప్పుడు ఈ కోడికత్తి పార్టీ ఇద్దరు కలిశారు, అలయన్స్ పెట్టుకున్నారు. ముస్లింస్కి ఒకటే కోరుతున్నా, ఒక్క ఓటు కానీ కోడికత్తి పార్టీకి వేస్తే మోడీకి పోయినట్టే. మోడీ గెలిస్తే ముస్లింలు ఎవరు ఈ దేశంలో మళ్ళీ భద్రత ఉండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూడండి, ఈరోజు కేసీఆర్ మనల్ని తిట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనకు రావాల్సిన మాట వచ్చిందా? మన డబ్బులు వచ్చాయా? మన ఆస్తులు వచ్చాయా? తిట్టాడా లేదా? ట్యాంక్ బండ్లో మన విగ్రహాలు కూల్చేసాడా లేదా? బండ మాటలు. మన మీద హైదరాబాద్కి గతి లేక వెళ్ళామని నేనే డెవలప్ చేశా హైదరాబాద్ని. ఎవరు చేశారు తమ్ముళ్ళు? హైటెక్ సిటీ, సైబరాబాద్, విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు చేశా. ఎవరి కోసం? మీకోసం చేశా.
నేను మీకోసం చేస్తే ఏకపక్ష నిర్ణయం తీసుకుని అది తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళింది. పర్వాలా, నేను ఒకటే హామీ ఇస్తున్నా, తెలంగాణ కంటే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే అది ఆంధ్రప్రదేశ్గా తయారు చేసే బాధ్యత నాది. ఈరోజు మీరు సంక్షేమ కార్యక్రమాలు చూశారు. వేరే రాష్ట్రాలు ఇస్తున్నారు తమ్ముళ్ళు. ఇన్ని 200 రూపాయలు పెంచను 2000 రూపాయలు చేశా, 10 రెట్లు భరోసా పెంచా. మళ్ళీ చెప్పాను, మళ్ళీ ఎన్నికలైన తర్వాత 3000 రూపాయలు ఇస్తామని ఎన్నికలు. మా ఆడబిడ్డలు, నా మానస పత్రిక, డాక్రా సంఘాలు 2 విడతలు ఇచ్చాను. 10,000 రూపాయలు, 10,000 రూపాయలు పసుపు కుంకుమ మీ సౌభాగ్యం కోసం. ఏప్రిల్ 4వ తారీఖున మీ చెక్కు తీసుకుపోయి బ్యాంకులో పెట్టి డబ్బులు తీసుకోమని మా ఆడబిడ్డలు కోరుతున్నా, మా చెల్లెళ్ళు కోరుతున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా, మీకు ఇస్తానే ఉంటా. పసుపు కుంకుమ ఎప్పటికప్పుడు ఇస్తా. మా ఆడబిడ్డలు ఒక శక్తివంతమైన మహిళలుగా తయారయ్యే వరకు మీకు అండగా ఉంటారని మరొకసారి తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఈరోజు అన్నదాత సుఖీభవ రైతులు రుణమాఫీ చేశాను. 24,500 కోట్లు. 4వ విడత, 5వ విడత మొదటి వారంలో మీ అకౌంట్లో వేస్తా, మీరు డ్రా చేసుకోమని మా రైతులు కోరుతున్నా. అన్నదాత సుఖీభవ 2 హెక్టార్లకు 9,000, 2 హెక్టార్ల పైన ఉంటే 10,000 ఇస్తానే ఉంటా. మీ ముఖంలో ఆనందం చూస్తాను. మిమ్మల్ని పైకి తెచ్చే వరకు నా బాధ్యత. వ్యవసాయంలో నెంబర్ 1 రాష్ట్రం మంది, 11% అభివృద్ధి. నేను సవాల్ విసురుతున్నా నరేంద్ర మోడీకి, కేసీఆర్కి, మేమే నెంబర్ 1 కాదంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రేపు భవిష్యత్తులో ఎవ్వరూ మన దగ్గర కూడా రాలేరు. రామారికి తీసుకెళ్తా. నీళ్ళు వస్తే నిన్నటి వరకు అనంతపూర్ ఎడారన్నారు, ఇప్పుడు అంటున్నారు అనంతపూర్ పళ్ళే తినాలి, అనంతపూర్ కూరగాయలు తినాలి, అనంతపూర్లో పండి పూలే వాడాలని ప్రపంచం మొత్తం మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు అనంతపూర్ని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేసి ప్రపంచం మొత్తం మన పళ్ళు తినే రోజు తొందరలో వస్తుంది. అన్నదాత సుఖీభవ. రేపు నుంచి పండ్లు ఇచ్చేది మీరు, ప్రపంచం అంతా ఆనందంగా ఆరోగ్యాని కోసం తినే పరిస్థితి వస్తుంది. అనంతపురం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది కరువు జిల్లా కాదు. రాయలసీమని రతనాల సీమగా తయారు చేస్తా. దానికి అందరికంటే ముందు అనంతపురం ఉంటుంది. మీ ఆదాయాన్ని పెంచుతాను, మీ ఖర్చులు తగ్గిస్తాను. మొన్నే చూశారు, ఇండస్ట్రీ రావాలంటే ఆ రోజు మీరు ఒకటి అడిగారు, జాబు రావాలంటే బాబు రావాలని పోయిన ఎన్నికల్లో పనిచేశారు. ఇప్పుడు కూడా సిబిఎన్ ఆర్మీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు తమ్ముళ్ళు. మళ్ళీ చెప్తున్నా, జాబు రావాలంటే బాబు మళ్ళీ మళ్ళీ రావాలి. ఎందుకంటే 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి, 30 లక్షల ఉద్యోగాలు వస్తాయి. గ్రౌండ్ అయినటివి 5 లక్షల కోట్ల పెట్టుబడి గ్రౌండ్ అయింది, 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇప్పుడే మన మిత్రులు చెప్పారు, ఇక్కడ ఏపీఐఐసి ఉందని, నీళ్లు వచ్చాయి, రోడ్లు వేపిస్తాం. తప్పకుండా ఇక్కడ ఇండస్ట్రీ తీసుకొచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎందుకంటే అనంతపూర్కి చాలా భవిష్యత్తు ఉంది. మొన్నే చూశారు,
కియా మోటార్. ఎవరన్నా ఊహించారా తమ్ముళ్ళు? నీళ్లే రావనుకున్న మీకు కార్లు ఫ్యాక్టరీ రావడమే కాదు, మొదటి ఫ్యాక్టరీ తయారై, మొదటి కారు తయారై నేనే ఇనాగ్రేషన్ చేశారంటే అది నా పట్టుదలని మరొకసారి తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి వస్తే ఇండస్ట్రీస్ వస్తాయా? పెట్టుబడులు వస్తాయా? ఎవడైనా వస్తాడా? 31 కేసులు తమ్ముళ్ళు, ఒకటి రెండు కాదు. దేశంలో ఎన్ని చట్టాలుంటే అన్ని చట్టాలు, ఎన్ని సెక్షన్లు ఉంటే అన్ని సెక్షన్లు, అన్నిటిపైన కేసులు పెట్టారు. నిన్నే చూశారు కడపలో వాళ్ళ చిన్నాన్న, వాళ్ళ బాబాయ్ ఎవరు చంపారు తమ్ముళ్ళది? మీరు ఫాలో అవుతున్నారా? అవునంటే జైలుపైకి ఎత్తండి. ఇది ఇంటి దొంగల పని అవునా కాదా? అయితే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి, ఇంటి దొంగల పనని. దానిపైన ఇప్పుడు రాద్ధాంతం ఎంక్వైరీ చేయకూడదంట. ఒకవేళ చేసినా బయట చెప్పకూడదంట. అంటే ఏంటి? ఇంటి దొంగల బండారం బయటపడుతుందని ఈరోజు నాటకాలు చేసే పరిస్థితి వచ్చారు. ఒక దుర్మార్గం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక లెటర్ రాయిపించారు, అప్పుడు ఇవ్వకుండా సాయంత్రం ఇచ్చారు. ఏమని ఇచ్చారో చూసారు? ఆ లెటర్లో డ్రైవర్ని రమ్మన్నాను, దాని మీద ఆయన వచ్చాడు, నన్ను చంపేయబోతున్నాడు. ఆ సమయంలో లెటర్ రాశారని ఆ లెటర్ రాసి అది డయింగ్ డిక్లరేషన్ కింద పెట్టారు. అంటే ఎంత కిరాతకంగా చంపేసి మూడో వాళ్ళపైన కేసు పెట్టడానికి ఆ లెటర్ రాయించారంటే ఎంత దుర్మార్గం తమ్ముళ్ళు, మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు వివేకానంద రెడ్డి గారి భార్య కానీ కూతురు కానీ భయపడిపోయి ఎలాంటి కేసును ముందుకు తీసుకుపోకూడదని వాళ్ళు కూడా చెప్తున్నారంటే రేపు మనకేమన్నా రష్య ఉంటుందా? ఎలాంటి రాష్ట్రతో మీ ఇంట్లో ఏమైనా హత్య జరిగితే, హత్య చేస్తే మీరు బయట వచ్చి మాట్లాడే శక్తి మీకు ఉంటుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక రౌడీయిజం, ఒక నేరాలు, పోలీస్ ఆఫీసర్లు బెదిరిస్తారు, డాక్టర్లు బెదిరిస్తారు, ఒక రావణాసుడు కస్టమర్గా ప్రాంతాన్ని తయారు చేస్తారు. వీళ్ళకు తోడు నరేంద్ర మోడీ నిన్న ఢిల్లీలో చూశారు. ఆయన కూడా మొత్తం ఎలక్షన్ కమిషన్ చెప్పి ఒక డీజీ, ఎలక్షన్ డ్యూటీకి సంబంధం లేదు, 2 ఎస్పీలని మార్చేశారు. వాళ్ళు ఏ తప్పు చేయలేదు. కడపలో ఒక ఎస్పీ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆయన కూడా మార్చేశారు. నాకు బాధ కలుగుతుంది. పర్వాలేదు, నాకు ధైర్యం ఉంది. నరేంద్ర మోడీ కాదు, కేసీఆర్ కాదు, ఎవరైనా సరే మీ అండతో సమర్థవంతంగా ఫేస్ చేస్తాను తప్ప భయపడను. నేను అడుగుతున్నా, తెలుగు వారికి రోషం ఉందా లేదా? మనకు ఆంధ్రప్రదేశ్లో పౌరుషం ఉందా లేదా? మనకు కేసీఆర్ను ఒప్పుకుంటామా మనం? నరేంద్ర మోడీ నమ్మక ద్రోహాన్ని సహిస్తామా మనం? అదే మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇద్దరికి ఊడిగం చేస్తున్నాడు. ఊడిగం చేసేవాడు మనకు కావాలనా? మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే వ్యక్తులు మనకు కావాలనా? సంక్షేమ కార్యక్రమాలు చేసే బాధ్యత నాది, అభివృద్ధి చేసే బాధ్యత నాది. వెనుకబడిన వర్గాల కోసం 21 కార్పొరేషన్లు పెట్టాను, ఆదరణ ఇచ్చాను. ఈరోజు మళ్ళీ ప్రత్యేకమైన బ్యాంకు వెనుకబడిన వర్గాలకి 10,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తాను. మిమ్మల్ని ఆదుకుంటా, మైనారిటీస్ని ఆదుకుంటా, ఎస్సీ ఎస్టీని ఆదుకుంటా, కాపుల్ని పేదవాళ్ళందరినీ ఆదుకుంటాను. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇప్పుడే మన మిత్రులు చెప్పినట్టు దగ్గర 200 ట్యాంకులు ఉన్నాయి. ఈ 200 చెరువులకు నీళ్లు రావాలంటే, రాష్ట్రమంతా నీటి భద్రత రావాలంటే 25 సీట్లు పార్లమెంటుకు మనమే గెలవాలి, అసెంబ్లీ మొత్తం మనమే గెలవాలి. కేసీఆర్ డబ్బులు పంపించాడు, నరేంద్ర మోడీ డబ్బులు పంపించాడు. దేనికోసం అంటే ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు, తెలుగుదేశాన్ని దెబ్బతీయడానికి. ఈరోజు నేను ఇచ్చాను. ఏమిచ్చాను?
మా ఆడబిడ్డలకు 10,000 రూపాయలు ఇచ్చా, వృద్ధులకి వితంతువులకి పింఛన్ ఇచ్చా, రైతులకు పెట్టుబడి సహాయం చేశా. నేను చేసింది నీతివంతమైన పని. వీళ్ళు చేసే పని నీతి మాలిన పని, సిగ్గుచేటైన పని అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మనకు పాపిష్టి డబ్బులు కావాలన్నా, పాపం రాదా డబ్బులు ముట్టుకుంటే వీళ్ళు ఈ 1000 కోట్లు పెట్టి 1,00,000 కోట్లు సంపాదిస్తారు. నీళ్లు రానియకుండా చేస్తారు. మన బ్రతుకు అంధకారం అవుతుంది. నేను పోరాట వీరుడిగా మీ అందరి ముందుకు వచ్చాను. నన్ను ఆశీర్వదించమంటున్నా. వీళ్ళు ఎన్ని చేసినా భయపడను. మీ ఆత్మగౌరవానికి, మన ఆత్మగౌరవానికి, మన రాష్ట్రం కోసం అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప భయపడే సమస్య లేదు. అయితే నాకు మీ అందరి అండ కావాలి, ఆశీస్సులు కావాలి. నా కోసరం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసరం, మీకోసరం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసరం. ఈరోజు మన మీద అసూయ, మన మీద కోపం. అందుకే తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, గట్టిగా చెప్పండి, ఇలాంటి దుర్మార్గుల్ని ఉపేక్షించమని, శిక్షిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమని తెలియజేయండి. ఇక్కడ రాళ్లపల్లిలో 1 TMC గుడిబండ మండలం, 1 TMC సామర్థ్యంతో రిజర్వాయరు, రోడ్ల మండలంలో 1 TMC సామర్థ్యం రత్నగిరి కొల్లాపురమ్మ రిజర్వాయర్ని నిర్మించాలన్నారు. ఈ 2 కూడా నిర్మాణం చేస్తా. ఇంకా అవసరమైతే 1 రిజర్వాయర్లు పెడతాను. ఈ ప్రాంతానికి నీళ్లు రావాలి, చేస్తా. అభివృద్ధి చేయాలి, చేస్తా. రాబోయే 5 సంవత్సరాల్లో మీరు ఊహించిన అభివృద్ధి ఈ మడకశిరలో చేసే బాధ్యత నాది నాది నాది. అదే సమయంలో నేను కుప్పం ఎన్నికలకు కూడా పోలేదు. 75,000 మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు. నేను మీకు వదిలిపెడుతున్నా. ఎన్ని వేల ఓట్లతో గెలిపిస్తారో మీకే వదిలిపెడుతున్నా. అతి పెద్ద మెజార్టీతో గెలిపిస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకుండా చేస్తారా? మీరు చేయండి. రెట్టింపు ఉత్సాహంతో మీకోసం పనిచేస్తానని మరొకసారి ఇక్కడికి వచ్చిన మీ అందరి ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. తమ్ముళ్ళు మీ ఓటు అంటే సైకిల్ కనుక గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు. ఆత్మగౌరవాన్ని అంటే అందరూ లేచినప్పుడు కాపాడుకుంటామని పిడికిలు బిగించి చెప్పాలి. తమిళ్ళు ఆడబిడ్డలందరూ ఆత్మగౌరవాన్ని చాలా సంతోషం, చాలా ఉత్సాహంగా సహకరించారు. మళ్ళా అనంతపురికి పోవాలి, అక్కడ మీటింగ్ ఉంది కాబట్టి అందరూ సహకరించడం కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.